మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. బాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులో ఇళ్లపై ఐటీ శాఖ సోదాలు జరపడం సంచలనంగా మారింది. ఝాన్సీ రాణి, ఉత్తమ్ దాస్, సిబిఐ స్పెషల్ వింగ్. అరే వెళ్ళి తర్వాత రమ్మని చెప్పాను కదా. వీళ్ళు సర్చ్ చేయడానికి వచ్చాం. కైండ్లీ కోఆపరేట్. ఏంటది కార్పొరేషన్? కేపీ సార్ మీరు స్టార్ట్ చేయండి. పుష్ప 2 వచ్చింది. మా సినిమా బాహుబలి 2ను కొట్టిందంట. వీడవుట్ సార్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? అధికారికంగా చెప్పడమే కాదు, 1830 కోట్ల పోస్టర్ విడుదల చేశారు. తమ సినిమాలకు 100 కోట్లు వచ్చాయంటూ నిర్మాతలు చేసే ఈ ప్రమోషనే వాళ్లను ఇబ్బందులు పడిస్తుందేమో. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏడికైనను తప్పదన్నా. ఏంటి మా అయ్యా, నీ బతుకిలా అయిపోయింది. ప్రధానంగా పుష్ప 2 సినిమా లావాదేవీలపై ఐటీ ఫోకస్ పెట్టి ఏనాడో ఏ తీరో ఎవరు చెప్పగలరు, అనుభవించుటకు సిద్ధమన్నా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. 2000 కోట్లు అన్నారు, 1800 కోట్లు అన్నారు. తీయండమ్మా. ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకు రావడం సార్, ఇది మా సొంతం, అవర్ ఓన్. ఆ బాక్స్ కి మీ ఫేసుల్ కి కనెక్షన్ కుదరడం లేదా? డబ్బులన్నీ ఎక్కడున్నాయి? తీయండి తీయండి, లెక్క చూపించండి. తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. జరగాలరా, ఐటీ ఆఫీసర్లంతా పుష్ప 2 నిర్మాతల కోపల మీద పడ్డారు. తీయండి, ఆ డబ్బులన్నీ ఎక్కడున్నాయో పైసలేడరా సరే. అది పైసలేడా కాదు సార్, నేను చెప్పేది మీ పైసలేడరా సరే. పూటకో పోస్టర్ అచ్చేయించారు, రోజుకో రకంగా అచ్చేయించారు. అబ్బాబ్బాబ్బాబ్బా, అలా జమ్మం సుల్లేక చచ్చిపోయారు జనాలు. ఈ సినిమాకి ఏ థియేటర్లోని బుకింగ్ లేవు, కలెక్షన్ లేవు, కోట్లు వేశారు. ఎలా వచ్చాయంటారా? హైదరాబాద్ లో బుకింగ్లు నిల్లు, విజయవాడ నిల్లు బుకింగ్లు ఏం లేదు, డొల్లా. అన్ని 100 కోట్లు, ఇన్ని 100 కోట్లు, 1000 కోట్లు అని డబ్బా కొట్టుకున్నారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. తీయండి, ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడున్నాయో చూపించండి. లెక్క చెప్పండి బాబా, ఐటీ ఆఫీసర్లు వచ్చారు. లెక్క చెప్పకపోతే డొక్కలో పొడుస్తారు. చూపించండి, తీయండి. లేవా? చూడండి, సూట్ కేసుల్లో కట్టలకు కట్టలు దాచిపెట్టుంటారేమో. పుష్ప 2 రికార్డులు బాధలు కొట్టింది అన్నారు కదా. పైసలేడరా సరే. అది పైసలేడా కాదు సార్, నేను చెప్పేది మీ పైసలేడరా ఉంటే కదా చూపించడానికి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు బాహుబలి రికార్డు బద్దలే, RRR రికార్డు బద్దలే అని ఫేక్ కలెక్షన్లు వేసుకుని ముస్టోళ్ళు మురిసిపోయారు. అబ్బా, ఆ గుటకా సినిమాకి అంత సీన్ ఉందేట్రా? నిజంగా అన్ని కోట్లు వసూలు చేసిందా? ఏది చూపించండి అని నిర్మాతలు ఇళ్ల మీద పడి చెకింగులు చేశారు. ఇప్పుడు బాగైందా? అసలు ఆ అల్లు అర్జున్ కి ఈ ఓవర్ యాక్షన్ గాళ్ళ వల్లే పెద్ద సిక్కొచ్చి పడింది. అన్ని సినిమా ఇది కొత్త వాడు కనిపెట్టాలి, అన్నకు కొత్త వాడు. బొమ్మ కనపడింది. అప్పుడు థియేటర్ దగ్గర ఓవర్ యాక్షన్ చేసి బొక్కలో ఎట్టించారు, అయినా బుద్ధి రాలేదు. కానీ నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం, మానవ అభిమానం ఏవీ లేవు. మూసుకొని కూకొనరా అంటే కలెక్షన్లు, కాసులు, వసూళ్లు అని రెచ్చిపోయి ఉత్తుతి ప్రచారం చేసుకున్నారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఇప్పుడు కూకున్న చేప కిందికి నీళ్లు తెచ్చుకున్నారు. ఒకవేళ నిజంగా సినిమాకి అన్ని కలెక్షన్లు వస్తే, అన్ని లాభాలు వస్తే, అనా పైసాతో సహా ఐటీ ఆఫీసర్లకు లెక్క చూపించాలి. చెప్పరా, నీ వల్లనే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఎట్టా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఏటి సంగతి, అన్ని విషయాలు వాళ్ళకు పూసగుచ్చినట్టు చూపించాలి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి లేదు మా ఓవర్ యాక్షన్ కోసం వేసుకున్నాం, అన్ని డబ్బులు రాలేదు, అవన్నీ ఫేక్ కలెక్షన్లు అన్నారంటే ప్రజల్ని మోసం చేశారని సీటింగ్ కేసెట్టి లోపడేస్తారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఆ
అప్పుడు బయటపడుతుంది అసలు బండారం. సిగ్గుండాలి చిల్లర సినిమాలు తీసి చిల్లర పోగేసుకుని డబ్బా కొట్టుకోవటానికి. అదేంటో అంత మాట నీసు. కోట్లు 1800 కోట్లు అని ఆ పేకు కలెక్షన్లు ఆ పోస్టర్లు చూసి అలవాగాళ్ళు సంకలు గుద్దుకున్నారు. అవన్నీ పేకురా బచ్చాలారా అని ఐటీ ఆఫీసర్లు ఇప్పుడు తేల్చేశారుగా. ఒకవేళ పేకు కాకపోతే ఆ లెక్కలన్నీ ఐటీ ఆఫీసర్లకు చూపించాలి. తిక్క తీరిందా? ఇప్పుడు ఏం చేస్తావురా? చూపిస్తే వాటికి పన్ను కట్టాలి. జబ్బగాళ్ళందరికీ నోట్లో చిలగడ దుప్పపడి. ఆ జలగన్నతో రాసుకుని పూసుకొని తిరిగితే ఇదిగో ఇట్ట దారిని పోయే దరిద్రాలన్నీ వచ్చి తగులుకుంటాయి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.